హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హౌస్ క్లీనింగ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. ఇది ఒక వీడియోలానే మీతో షేర్ చేస్తున్నాను. వ్లాగ్‌లా అయితే కాదు. అంటే 4, 5 రోజుల పాటు నేను చేసుకున్న పనిని ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియో అంటున్నాను. వ్లాగ్ అయితే ఇంకా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన దాన్నైతే వ్లాగ్ అంటాం కదా! ఇది ఒక వ్లాగ్‌లా కాకుండా ఒక వీడియోలా మీతో షేర్ చేస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది కాబట్టి అందరి ఇంట్లోనూ ఇవే పనులు జరుగుతా ఉంటాయి కదండీ! ఇంతకీ మీ ఇంట్లో ఇల్లు క్లీనింగ్ చేసే పని అయిపోయిందా? అవుతుందా? ఇంకా అవ్వబోతుందా? అనేది నాతో కూడా షేర్ చేయండి. నేనైతే 4, 5 రోజుల క్రితమే ఈ పనినైతే మొదలుపెట్టాను. ఇంక ఈ వీడియోలో అయితే ఇంకా 2 బెడ్‌రూమ్స్, కిచెను ఈ 3 కూడా క్లీనింగ్ చేసుకుంటూ ఒక రెసిపీనైతే మీతో షేర్ చేస్తూ వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి. ముందుగా మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మెయిన్‌గా కావాల్సిన ఆయుధం అయితే ఇదేనండి. దులుపుకోవడానికి బూజుకార కావాలి కదా! అది ఇప్పుడు రకరకాల మోడల్స్‌లో వచ్చేస్తున్నాయి కదండీ! నేను కూడా చాలా కొన్నాను. చాలా ఇరగ్గొట్టేశాను. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే ఇదే ఫిక్స్ అయ్యానమాట. ఇదైతే స్ట్రాంగ్‌గా ఉంటదనేసి. ఇక్కడ నా తాతయ్యని కట్టమంటే కట్టారు. ఇదివరకైతే ఈతాకులు ఉంటాయి కదా! చివర ఈతాకులు పెట్టి కట్టేవారనమాట కర్ర. అదైనా కానీ ఎక్కువ రోజులుండేది. ఆ తర్వాత మనకి స్టైల్‌లు, ఫ్యాషన్‌లు ఎక్కువైపోయి ప్లాస్టిక్ కర్రలొస్తాయి కదా! బూజు కర్రలు. అలాంటివన్నీ కొనుక్కోవడం మొదలుపెట్టాం కదా! మేము కూడా అంతే చాలా కొన్నాను, విరగ్గొట్టేసాను. ఇంక ఈసారి ఏంటంటే ఫ్యాన్సీ షాప్ దగ్గరికెళ్ళి తాతయ్యని తీసుకురమ్మందాం అనేసి అనుకున్నాను. ఇప్పుడు టైం అయితే ఉదయం 9 గంటలకి అంతకంటే లోపలే అవుతది తప్ప అంతకు మించి అవ్వదు. పొద్దున్నే పిల్లల్ని స్కూలుకి పంపించేసి వెంటనే ఈ పని మొదలెట్టేసాము. మరి ఈ టైం కల్లా షాపులు తీయరు కదా! ఇంక అందుకని ఈ లోపల తాతయ్యని కట్టమంటే అలా కట్టారు. సర్లే రేపు తీసుకొద్ది గానిలే లేదంటే సాయంత్రమో తెద్ది గాని ఈ లోపల అలా కట్టంటే కట్టారనమాట. ఇంక అందుకని ఇలాంటివి చూసి మీరు కూడా చాలా రోజులయిపోయి ఉంటది కదా! అందుకని అలా షేర్ చేశాను. నాకేమనిపించిందంటే, బయట మనం కొన్న ప్లాస్టిక్ బూజు కర్రల కంటే ఇదే స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఇదిగోండి లోపలికి వచ్చేసి సామాను అంతా కిందకి తీసేస్తున్నాను. మనమేమో హైట్ తక్కువ అయినా కానీ ఇలా పైనుంచి తీసే పనులన్నీ మా ఇంట్లో నేనే చేసుకోవాలి. ఇంకా ఏదో అలా తిప్పలు పడి పైనుంచి అన్నిటిని కిందకి దించేసాను. ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే అందరూ కూడా ఎక్కువగా డీప్ క్లీనింగ్ చేసుకుంటారు కదండీ! అంటే బాగా శుభ్రం చేసేసుకుంటారు. నేను కూడా డీప్ క్లీనింగే చేశా. అంతా శుభ్రమే చేశాను. కాకపోతే స్టీలువైనా, సీమండువైనా, ఇత్తడివైనా ఏదైనా కానీ ఏ వస్తువైనా తుడిచి సర్దేశాను తప్ప వాష్ చేయలేదండి చేయలేక. ఇదివరకైతే సంవత్సరంలో 2 సార్లు సంక్రాంతికిని, వరలక్ష్మి వ్రతానికి మొత్తం సామాను ఇంట్లో ఏముందో మొత్తం అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు ఆరబెట్టుకొని సర్దుకునేవాళ్ళము. ఇంక ఇప్పుడైతే అంత ఓపిక కూడా లేదండి. సంక్రాంతికి ఒకసారే చేస్తున్నాము. అమ్మమ్మ చేయలేకపోతుంది. ఇప్పుడు ఈ పనంతా పెట్టేసుకున్నానంటే నేను ఒక్కదాన్నే చేయాలి. అమ్మమ్మ కూడా తనకి వీలైనంత వరకు చేస్తది. కానీ ఎక్కువ కష్టపెట్టడం ఎందుకు? ఇల్లు ఎలానో నీట్‌గానే ఉంది గదా! ఇప్పుడు వాష్ చేయడం అంటే మాటలు కాదు గదా! ఇవన్నీ బయటికి తీసుకెళ్ళాలి, ఒకళ్ళు తోమాలి, కడగాలి, ఎండలో ఆరబెట్టాలి, వాటన్నిటిని తెచ్చి మళ్ళీ లోపల పెట్టాలి. ఇంకా చెయ్యలేము అనిపిచ్చేసి వరలక్ష్మి వ్రతానికైతే తుడిచి సర్దేస్తున్నాము. అందులోనూ ఇల్లంతా కూడా చాలా నీట్‌గానే ఉందండి. మొన్న పిల్లలకి సెలవులిచ్చి స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా దుమ్మేమి పట్టలేదు. అందులోనూ పొలంలో బోరేశారు కదా! అప్పుడు ఎక్కువగా అందరికీ వంటలు చేశాం కదా! అప్పుడు చాలా మట్టికి వస్తువులన్నీ తీసేసాము. తీసి వాష్ చేసి పెట్టాం కాబట్టి అన్నీ శుభ్రంగానే ఉన్నాయి. అంటే క్యానుల్లోనూ అలాంటి ఆటిలోనేమో రైసు గట్టా పెట్టి పంపేవాళ్ళము. సాంబార్ ఇలాంటివన్నీ కాసేవాళ్ళం కదా! ఇంక అందుకని అవన్నీ వాష్ చేసి సదిరేసినయే కాబట్టి అంత చిరాకేమీ అవ్వలేదు. ఇంకా ఏదేమైనా మానేద్దామనేసి ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ కూడా అలా తుడిచే సర్దేశాము. ఇంక మొత్తం అన్నిటిని కిందకి దించేసి అమ్మమ్మేమో ఇక్కడ తుడిచి ఇచ్చేస్తుంటే నేనేమో అన్నీ పైన సర్దేస్తున్నాను. ఇంటి పని ఎప్పుడు చేసినా కానండి, మొదలు పెట్టేంత వరకు అసలు మొదలు పెట్టాలని అనిపించదు. భయంగానే ఉంటది. అయ్య బాబోయ్! ఇదంతా చెయ్యాలా? ఎప్పుడుకవుతది అనేసి అనిపిస్తది. కానీ ఒక్కసారి మొదలుపెట్టామా చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తది. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ప్రతిరోజు 4, 5 సార్లయినా కానీ వాటన్నిటిని అలా చూసుకుంటా ఉంటాను. ఇంకా బావుంటది కదా! ఇల్లంతా కూడాను. మళ్ళీ కొంచెం చిరాకైనా గానీ వెంటనే చేసేసుకోవాలి అనేసి అనిపిస్తది. మళ్ళీ మొదలుపెట్టేటప్పుడు మళ్ళీ బద్ధకంలానే ఉంటది. నాకులానే మీకు కూడా ఇలానే ఉంటదా? ఇంకా తర్వాత ఇంగోండి ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను. అసలా ఎన్ని వస్తువులున్నా ఆడవాళ్ళకి కరువేనండి. ఇప్పుడు ఇన్ని వస్తువులున్నాయా? వీటన్నిటిని కిందకి తీసేటప్పుడు ఇన్నెందుకున్నాయి అసల చిరాకొచ్చేస్తుంది. అమ్మేద్దాం, కొన్ని తీసేద్దాం అనేసి అనిపిస్తది.
కానీ మన పొలంలో బోరేసేటప్పుడు ఇంకా ఏదో వస్తువు లేదు, ఇంకా మనం ఏదో కొనేసుకోవాలి అనేసి అనిపించిందండి అప్పుడు. ఇంకా పలవ గిన్నెలు లాంటివి, సెట్లు లాంటివి అలాంటివన్నీ కొనేసుకోవాలి అనిపించింది అప్పుడు. ఇంక ఇప్పుడేమో బాబోయ్! ఎన్నున్నాయో అనేసి ఇప్పుడు అనిపిస్తది. ఇంకా తర్వాత ఇదిగోండి ఈ పాతకాలం వస్తువు మీ ఇంట్లో ఎవరింట్లో అన్నా ఉందా? దీనిని మానుపెట్టె అనేసి అంటారంటండి. టేకుతో చేసింది ఇది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంది. మా అమ్మమ్మకి ఎవరిచ్చారంటే వాళ్ళమ్మ, మా ముసలి మామ ఆళ్ళ అమ్మగారింటి కాడ నుంచి తెచ్చుకుందంట. తానేమో మళ్ళీ మా అమ్మమ్మకిచ్చింది. ఇంకా ఇదివరకటి రోజుల్లో బీరువాలు గట్టా లేవు కదండీ! మనకి డబ్బులైనా, ఏవన్నా డాక్యుమెంట్స్ అయినా అన్నీ కూడా ఇలాంటి వాటిలోనే దాచుకునేవారు. ఇప్పటికీ మా ఇంట్లో 2 బీరువాలున్నా కానీ తాతయ్య మాత్రం డబ్బులైనా, ఏవైనా ఇందులోనే దాస్తారు. దొంగలందరికీ ఒక హింట్ ఇచ్చానండి. మా డబ్బులన్నీ ఇందులోనే ఉంటాయనేసి. ఇంకా మనం తీసేయమన్నా తీయరనమాట. ఇల్లు కట్టేటప్పుడు తలుపులు చేసే అతను మెయిన్ డోర్ చేయడానికి ఇది ఇచ్చేయండి, టేకుది కదా బావుంటదనేసి అన్నారంట. నాకది బా అచ్చొచ్చింది. అది మాత్రం ఇవ్వననేసి అన్నారంట తాతయ్య. ఇంకా చాలా సెంటిమెంట్ అనమాట. ఇలాంటి పెట్టెలు పల్లెటూరులో చాలామంది ఇంట్లో ఉంటాయండి. నేను ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తా ఉంటాను. ఇంకే ఇలా ఈరోజు ఈ రూమయితే క్లీన్ చేసేసాము. చూపించినంత ఈజీ ఏం కాదండి. పొద్దున 9కి మొదలెడితే మధ్యాహ్నం 12 దాకా కూడా ఈ రూమ్ ఒకటే సరిపోయింది. ఇంకా ఒక్కో రోజు ఒక్కో రూమే చేద్దాం అనుకున్నాం కానీ, ఈరోజు 2 రూములు చేసేసాము. మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఇప్పుడు మా గదిలోకొచ్చేసి నేను బట్టలయితే సర్దుతున్నాను. మా రూమ్‌లో అయితే గనక స్టీలు ఇలాంటివేమి ఉండవు. ఎక్కువగా బట్టలే ఉంటాయి. ఇంతకుముందు వీడియోస్‌లో ఒక సిస్టర్ నన్నడిగారండి. ఏమనంటే, "మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అక్క. బట్టలన్నీ ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి? వెళ్ళిన తర్వాత ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపించక్క" అనేసి. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి అనేది నాకైతే అసలు ఐడియా లేదండి. ఎందుకంటే మాది పల్లెటూరు, సొంత ఇల్లు కాబట్టి షిఫ్ట్ అవ్వడం అనేది అసలు మాకు తెలీదు. ఇంకా ఎలా సర్దుకుంటానో కూడా చూపించమన్నారు కాబట్టి చూపిస్తున్నానిక్కడ. బాగా పైనేమో తక్కువగా కడతాము అన్న బట్టలన్నీ కూడా పైన పెట్టుకుంటాను. తర్వాత ఒక అరలో మా మావయ్యవి, ఒక అరలోనేమో నావి, ఒక చోటేమో పిల్లలవి, కిందేమో బెడ్‌షీట్లు, టవల్సు అవన్నీని. ఇంకా అలా సర్దుకుంటాను ఒకవైపు. మాది పాతిల్లేనండి. అంటే 15 సంవత్సరాలు అంతకంటే 16, 17 సంవత్సరాలు అవుతది. అప్పుడు కట్టిన మోడల్స్ ప్రకారం ప్రతి బెడ్‌రూమ్‌లోనూ 2 కబోర్డ్‌లయితే ఉంటాయి. ఇంకా ఇది కూడా బొమ్మలు పెట్టుకోవచ్చు కానీ నేను బట్టలే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలవి యూనిఫార్మ్సు, ఇంకా డైలీ వేర్సు, తర్వాత నేనేమో చీరలు కడుతున్నాను కదా! ఈ మధ్యన ఎక్కువగా వీడియోస్‌లో. సిల్క్ శారీలన్నీ కూడా ఇటువైపు ఇలా సర్దేసుకున్నాను. ఇంకా అటువైపేమో పిల్లల బొమ్మలు గట్టా పెట్టుకుంటారు. ఇంకా అమ్మమ్మేమో నేనేమో బట్టలన్నీ సర్దుకుంటా ఉంటుంటే, ఇక్కడ అమ్మమ్మేమో కిటికీలన్నీ కూడా తుడిచేసింది బాగాను. అద్దాలన్నిటిని కూడా ఇల్లు దులుపుకున్న ప్రతిసారి తడి క్లాతు, పొడి క్లాతు పెట్టి అమ్మమ్మే తుడుస్తది. ఇంకా ఇలా ఈరోజు 2 బెడ్‌రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నామండి. ఇదంతా కూడా ఒక రోజు వీడియో అనమాట. ఆ తర్వాత రోజు మళ్ళీ ఎప్పటిలాగానే పిల్లల్ని స్కూలుకి పంపించేసి, ఇంట్లో పనంతా అయిన తర్వాత కిచెన్‌లోకైతే వచ్చేసాము. కిచెన్‌లో ఈ డబ్బాలు చూపిస్తాను చూడండి. ఇవి 15 లీటర్లవి ఆయిల్ క్యాన్స్ తెచ్చుకుంటాం కదండీ! ఇనప డబ్బాల్లో 15 లీటర్ల ఆయిల్ వస్తది కదా! సన్‌ఫ్లవర్ ఆయిల్ గట్టాను. ఆ డబ్బాలివి. ఇప్పుడైతే రకరకాల మోడల్స్ వచ్చేసినాయి గానీ, అమ్మమ్మ వాళ్ళప్పుడు స్టోరేజ్ పెట్టుకోవడానికి, ఏ వస్తువులైనా పెట్టుకోవడానికి ఏమీ లేవు అనుకుంటే గనక ఇలా ఇనుప డబ్బాలతో ఇలా డబ్బాల్లా కట్టించుకునేవారంట. ఇవి కట్టడానికి కూడా వచ్చేవారంట. ఇలా డబ్బాల్లో చేయడానికి కూడా కొంతమంది వచ్చేవారంట. వాళ్ళతో ఇలా డబ్బాలు కట్టించుకుని, వాటికి పెయింట్‌లేసుకొని ఇందులో ఎక్కువగా అప్పట్లో మినువులు, పెసర్లు, బొబ్బర్లు అవన్నీ కూడా ఎక్కువగా పండేవి కదా! అవన్నీ కూడా వీటిలో యేసుకొని దాచుకునేవారు. ఇవి ఇప్పుడు కాదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈటిలిని. తీసేద్దామన్నా మనసొప్పదండి. చాలా గట్టిగా ఉంటాయి. బావుంటాయి. ఇంకా మొత్తం 7, 8 డబ్బాల వరకు ఉంటాయన్నమాట ఈ ఇనప డబ్బాలు. ఇప్పుడు మనమైతే ఈ ఆయిల్ క్యాన్స్ అన్నిటిని కూడా పాత ఇనుప సామాన్లోకి ఏసేస్తాం కదా! కానీ అప్పట్లో కూడా వేసేసేవారేమో! అమ్మమ్మ అయితే ఇలా కట్టించింది. ఇంకా వీటిలో మేము ఇప్పుడు ఏమేస్తున్నామంటే వడియాలు, ఇంకా మజ్జిగలో మిరపకాయలు, ఎండు మిరపకాయలు, కుంకుడుకాయలు, లేదంటే వేరుశెనక్కాయలు కూడా కొంటున్నాం కదా ఎక్కువగా! అలాంటప్పుడు వేరుశెనక్కాయలు ఇలాంటివన్నీ వేసుకుంటాము. ఇంక ఇదండి. అంటే మీకు కూడా కొంతమందికి ఇలాంటివంటే ఇంట్రెస్ట్‌గా ఉంటది కదా! అనేసి వీటి గురించి కూడా చెప్పాననమాట. ఈ సెల్ఫ్ కవర్లయితే నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టానండి. చాలా బాగుంటున్నాయి ఇదేసేసరికి. మళ్ళీ మనం వాష్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు. మనకి చిరిగిపోతది, మళ్ళీ పట్టుకు మళ్ళీ మార్చాలి అన్న భయం కూడా ఉండదు. ఒకసారి కొన్నామంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. మళ్ళీ కొంచెం దుమ్ము పట్టిందంటే మనం బట్టలు ఎలా వాష్ చేసుకుంటున్నామో అలా వాష్ చేసేసి వేసేసుకోవచ్చు. చిరుగైతే పట్టలేదు. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను కానీ, ఈ కలరు, ఈ డిజైన్ అయితే చాలా అందంగా కూడా ఉంది.
ఇంకంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. మీషోలో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, అమెజాన్‌లో కానీ ఎక్కడైనా ఉంటాయి. కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక సాయంత్రానికి కిచెన్ పని కూడా అయిపోయింది. ఫైనల్‌గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎంత బాగుందో, ఎప్పుడు ఇలానే ఉంచుకోవాలి అనేసి అనిపిస్తది. ఇంకా గ్యాస్ స్టవ్‌కి అటువైపు అన్నీ కూడా తాలింపు సరుకులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా అవన్నీ గాజు సీసాలు అటువైపు ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ కూడా పప్పులు, మినపప్పు, పచ్చిశనగపప్పు అవన్నీ ఇటు పెట్టుకుంటాను. ఎక్కువగా ఉన్నాయేమో చెప్పాను కదా, ఆ రేకు డబ్బాల్లో పైన పెడతాను. ఇంకా 5 కేజీస్ అన్నీ ఓ చోట, 2 కేజీస్ అన్నీ ఓ చోట, ఇంకిలా మా ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిలోనూ ఇలా అయితే నా కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బయట నుంచి కొన్నవైతే ఏ వస్తువు లేదండి. అన్నీ కూడా అమ్మమ్మ రోజుల నుంచి పాత వస్తువులంటే చూడండి అలాంటి వస్తువులు. తర్వాత ఏమో మనకి ఫంక్షన్‌లకి గట్టా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా! ఆ రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చిన డబ్బాలు, ఇంకా తర్వాత ఇలాంటివే ఉంటాయి అన్నీని. కిందేమో పచ్చడి జాడీలు గ్యాస్ స్టవ్ కింద, ఇంకా ఇడ్లీ కుక్కరు ఇలాంటివి నేను రోజు వంట చేసేటప్పుడు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకొన్నేమో బయటుంటాయి. ఆ తర్వాత గ్యాస్ సిలిండరు, కొబ్బరి నూనె, మంచి నూనె అవన్నీ ఇక్కడ. ఇంక ఇవేమో బియ్యం అండి. నేను అనుకోకుండానే ఈరోజు వీడియోలో ఒక చిన్న హోమ్ టూర్‌లా చేసి చూపించేసానండి మా ఇల్లంతాను. అంటే క్లీనింగ్ చేస్తున్నాను కదా, క్లీనింగ్ వీడియో అనుకున్నాను కానీ అదొక చిన్న హోమ్ టూర్‌లా అయిపోయింది లాస్ట్‌కి. ఇంకా కిచెన్ కూడా అయిపోయింది. ఇక హాల్ మాత్రం మిగిలుంది. ఇంకా 2 రోజుల తర్వాత హాల్ కూడా చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఈరోజు వీడియోలో ఒక రెసిపీని షేర్ చేస్తానన్నాను కదా! ములగాకు, కరివేపాకుతో పొడి చేస్తుంది అమ్మమ్మ. ఈ రెసిపీనైతే షేర్ చేస్తాను. ములగాకు, ఇంకా కరివేపాకు, ఆ తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, కల్లుప్పు, ఇంకా అవి మామిడి బద్దలండి. ఇలాంటి పొడుల్లో ఆమ్చూర్ పౌడర్ ఏస్తారు పులుపు కోసం. మన దగ్గర మామిడి ముక్కలుంటాయి కాబట్టి మామిడి ముక్కలు మిక్సీ పట్టేసామంటే అదే ఆమ్చూర్ పౌడర్ అయిపోతది. బయట మార్కెట్‌లో చాలా రేటు పెట్టి కొనుక్కుంటారు అందరూను. కానీ మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్‌ని. వేసవి కాలంలో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కదండీ! అలాంటప్పుడు ఉప్పు వేసి మామిడికాయ ముక్కల్లో ఎండలో ఆరబెట్టేసి ఓ చోట స్టోర్ చేసుకున్నామంటే, ఆ ఎండబెట్టిన మామిడి ముక్కల్నే మనం మిక్సీ పట్టేసామంటే ఈ పౌడర్‌నే ఆమ్చూర్ పౌడర్ అనేసి బయట మార్కెట్‌లో అమ్ముతారు. ఇంక మేము కూడా వేసవికాలంలో మామిడికాయలు ఎప్పుడు దొరికినా కానీ వాటిని ఉప్పులో వేసి ఎండలో ఆరబెట్టేస్తాము. ఆ ముక్కల్ని మిక్సీ పట్టేసి దాచుకున్నామంటే ఇలాంటి పొడుల్లో వేసుకోవచ్చనమాట. ముందుగా అసలు ఆయిల్ ఏమి వేయకుండానే వేరుశెనగ గుళ్ళు, నువ్వులు రెండిటిని వేయించి పక్కకు తీసేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను కూడా వేయించి పక్కకు తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్‌లో కరివేపాకు, మునగాకు రెండిటిని కూడా వేసుకోవాలి. 2 సమానంగా వేసుకోవాల్సిన అవసరమేం లేదు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువైనా ఏం పర్లేదు. మునగాకు, కరివేపాకు ఎంతుంటే అంత వేసేసుకోవచ్చు. రెండిటిని వేయించడానికైతే కాస్త ఎక్కువ టైమే పడతది. మరి క్రిస్పీగా అవ్వాలి కదా! ఇంక అందుకని తక్కువ మంట పెట్టుకుని ఎక్కువసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు రోటి దగ్గరికొచ్చేసి రోట్లో పొడిని కూడా దంచేస్తుంది అమ్మమ్మ. ముందుగా ఎండుమిరపకాయలు అందులో కొంచెం కల్లుప్పును కూడా వేసేసి ఎండుమిరపకాయలు మెత్తగా దంచేసుకోవాలి. ఆ తర్వాత వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకా మామిడికాయ బద్దలు, కరివేపాకు, మునగాకు అన్నిటిని కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం పొడి దంచేసుకోవడమే. ఇలా రెడీ చేసుకున్న ఈ పొడిని మనం రోజు అన్నం తినేటప్పుడు ముందు అన్నంలో 2 ముద్దల్లో ఈ పొడి వేసుకుని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తిన్నామంటే కమ్మగా ఉంటుందండి. పెద్దవాళ్ళు తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిది కదా! ఇప్పుడు ఈ పొడి అయితే అమ్మమ్మ కోసం మాత్రమే రెడీ చేస్తున్నాము. మేమందరం వేసుకునేది తక్కువే కానీ ప్రతిరోజు అమ్మమ్మ వేసుకుంటుంది. కంపల్సరీగా అమ్మమ్మ అయితే రోజు 2 ముద్దలు వేసి తింటుంది. వాళ్ళకి ఎక్కువగా కాల్షియం కావాలి కదండీ! కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కాల్షియం ఎక్కువగా అందాలి. మునగాకులో ఎక్కువగా కాల్షియం ఉంటుందండి. పాలల్లో కాల్షియం ఉంటుంది అనేసి అంటారు. కానీ మునగాకులో పాలలో కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే మునగాకులో ఉంటాయి. కరివేపాకు కూడా అంతే కదండి. కళ్ళకి చాలా మంచిది. ఇంకా మన జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. కరివేపాకు, మునగాకు 2 కూడా మంచివే. అమ్మమ్మకైతే ఎక్కువగా కాల్షియం టాబ్లెట్లే రాస్తారు. ఇంకా వాటిని వాడే కంటే ఇవి తినడం మంచిది కదా అనేసి ఇలా అయితే చేసుకుంటా ఉంటది. ఇంకా అందరి చేయి అయితే పడిందండి. మరి ఇలాంటి పొడులు చేసుకునేటప్పుడు ఒకళ్ళ మీద అంచాలన్నా చేతులు లాగేస్తాయి కదా! ఇంకా తర్వాత పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు ఇంకా ఫైనల్‌గా నా చేయి కూడా పడాలి, లేదంటే అది నలగదు.
వీడియో ముందులోనే చెప్పాను కదండి, ఈ వీడియో అంతా ఒకే రోజు తీసింది కాదు, క్లీనింగ్ అంతా కూడా ఒకసారి జరిగింది. ఇప్పుడైతే మొదటి శ్రావణ శుక్రవారం రోజున అప్పుడు చేసింది అమ్మమ్మ. ఆ వీడియోలో యాడ్ చేద్దాము అంటే ఆ వీడియోలో అంత ఎక్కువైపోతుంది అనేసి ఆపాను. ఇంక సర్లే ఈ వీడియోలో రెసిపీ షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియోలో మాత్రం ఈ క్లిప్ అంతా యాడ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇంటి దగ్గర చెరుక్కర నాటామండి. ఒకసారి మా మావయ్య చెరుక్కర తీసుకొస్తే తిన్న తర్వాత ఒక చిన్న కనుపు అయితే ఇక్కడ మట్టిలో నాటాము. అసలు ఇంతలా వస్తుందని కూడా అనుకోలేదు. అప్పుడు కూడా నాటినప్పుడు కూడా నేను వీడియో తీశాను. నేను మీ సీత ఫస్ట్ ఛానల్లో నేను అప్పుడైతే చెరుగ్గర్ర నాటామండి, ఇది ఎలా వస్తుందో తర్వాత చూపిస్తాను అనేసి అన్నాను. ఇంక అప్పటి నుంచి కూడా చెరుక్కర్రలు అలా వస్తూనే ఉన్నాయండి. అంటే ఒకటి నాటామంటే పక్కపక్కన కనుపులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాగా చెరుక్కర్రలు అయితే భలే కాస్తున్నాయి ఇంటి దగ్గర. ఈ చెరుక్కర్ర ఎంత ఎత్తు ఎదిగిపోయిందంటే మా ఇంటికంటే ఎక్కువ ఎత్తు వరకు ఎదిగిపోయింది. ఇంకా అది లావు అవుతుందని చూస్తున్నాము. ప్రతిరోజు పిల్లలు నరకమంటున్నారు కానీ ఇంకొంచెం లావు అయితే బాగుంటుంది కదా అనేసి అలా ఉంచుతూ ఉన్నాము. ఫైనల్గా ఈరోజు చెరుక్కర్రని కూడా నరికేసాము. మన ఇంట్లో పెరిగిందంటే చాలా ఆనందం కదండి. మనం బయట కొన్నవి అయితే వాటికి మందులు వేసేస్తారు కాబట్టి వాటికంటే మనం ఇంట్లో పెంచుకున్నవి చాలా మంచివి. ఇది కూడా చాలా తీయగా ఉంది. బయటవి ఏంటంటే మందు వేసేస్తారు కాబట్టి అవి తీయగా ఉంటాయి. ఇంట్లో పెంచుకున్న చెరుక్కర అయితే కనుక అంత తీపి ఉండదు. మనం మందు వేయం కదా అనేసి అంటూ ఉంటారు. కానీ మందు వేయకపోయినా కానీ మా ఇంట్లో వచ్చిన చెరుక్కర మాత్రం చాలా తీయగా ఉంది. చిన్నప్పుడు అండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అటువైపు అయితే ఎక్కువగా చెరుకు తోటలు వేసేవారు మా చిన్నప్పుడు. అప్పుడు ఏంటంటే టాటర్ లోడ్ చేసుకుని చెరుక్కర్రలు వెళ్తుంటే వెళ్ళే టాటర్లోంచి లాగేసుకునే వాళ్ళం అనమాట. లాక్కుని తినేసేవాళ్ళము. ఇప్పుడైతేనండి అసలు అలా పళ్ళు నోట్లో పెట్టి అసలు లాగాలంటే ఇంకా పొన్ను ఇరిగిపోయినట్టే అనిపిస్తుంది. అప్పుడైతే పరాపరా లాగేసి తినేసేవాళ్ళం చెరుక్కర్రని. ఇప్పుడు మా పిల్లలు కూడా ఒలుచుకొని తినాలంటే ఒలుచుకొని తినలేకపోతున్నారు. అందుకని వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే నరికేసి పైన ఉన్న తొక్కను కూడా చెక్కేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి అప్పుడు ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆ చెరుక్కరని నోట్లో పెట్టుకుని ఆ తొక్కను లాగలరండి? అసలు ఎవరి వల్ల కావట్లేదు. అంత వీక్ అయిపోయినాయి. మొత్తం మనిషే వీక్ కదా, ఏదో పైకి అలా కనపడుతున్నాం కానీ లోపల ఏమీ ఉండట్లేదు. ఇంకా తర్వాత ఇదిగోండి పైన ఉన్న ఈ తొక్క అంతా చెక్కేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేస్తారు. చెరుక్కరని చూసి మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో మా సైడ్ అంతా కూడా ఎక్కువగా ఎక్కడ చెరుకు తోటలు కనిపించట్లేదండి. మా చిన్నప్పుడు అయితే మా ఏరియా అంతా చెరుకు తోటలే ఎక్కువగా ఉండేవి. చెరుకు తోటలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ బెల్లం కూడా ఎక్కువగా ఉండేవారు. మా అమ్మళ్ళూరులో ఎక్కువగా బెల్లం కూడా ఉండేవారు. ఇంకా చెరుకు తోటలు కూడా ఇప్పట్లో కనిపించడం అయితే చాలా తక్కువైనాయి. ఇంకా ఎలా ఇంటికాడ పెంచుకున్నామంటే చాలా ఆనందం. ఇలా ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిందండి. ఈ వరలక్ష్మి పూజకి నేను ఇల్లు ఎలా క్లీనింగ్ చేసుకున్నాను అనేదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.